హాయ్ అండి, ఈరోజు నేను వచ్చేసి హెయిర్ ఆయిల్ నేనైతే యూస్ చేస్తున్నాను అది మీకు చెప్తున్నాను. ముందుగా అలోవెరా ఉంటుంది కదా, అలోవెరా నా దగ్గర ఇదే ఉంది, చిన్న చెట్లు అనమాట. అందులోంచి నాలుగు కొమ్మలు అంటారు కదా, కొమ్మలు ఏమంటారు, అలా 4 పీసెస్ తీసుకున్నాను. అలాగే సైడ్ ముళ్ళులాగా ఉంటుంది కదా, అది కట్ చేసి పైన ఒక లేయర్ కూడా తీసి కట్ చేసి ఉంచుకోవాలి. మీ దగ్గర అలోవెరా పెద్దది ఉంటే ఒక 1 పీస్ సరిపోతుంది. ఇలా ఆయిల్ డైరెక్ట్గా వేడి చేయకుండా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అది మరిగిన తర్వాత ఒక గిన్నె, అది మరిగింది కదా వాటర్, ఇప్పుడు ఆ గిన్నెలో అలోవెరా వేసి కోకోనట్ ఆయిల్ వేసుకొని ఇది కొంచెం మరిగిన తర్వాత మెంతులు ఉన్నాయి కదా, మెంతులు 2 స్పూన్స్ వేసుకొని అది కూడా అందులోనే మరగపెట్టి, ఇది ఆల్రెడీ నేను యూస్ చేసిన ఆయిల్ అనమాట. ఆ మెంతులు అంటే అందులో వేసేసుకున్నాను. చిన్న మంటలోనే పెట్టుకొని అది కలర్ ఒక లైట్ కలర్ గ్రీన్లో వస్తుందన్నమాట. ఆ కలర్ వచ్చేంత వరకు మనం కొద్దిగా వేడి చేసుకోవాలి, అలాగని పెద్ద మంట పెట్టకూడదు. అలాగే మీ దగ్గర కరివేపాకు ఉందంటే వేసుకోండి, కరివేపాకు ఒక పిడికిలైనా కొద్దిగైనా సరిపోతుంది. మీ హెయిర్కి తగ్గట్టు ఆయిలే ఎప్పటికప్పుడు చేసుకోండి. స్టాక్ ఉంచడం వల్ల ఏంటంటే అదంతా ఇదవ్వదన్నమాట. వీక్లీ 2 టైమ్స్ ఈ ఆయిల్ అప్లై చేసుకోండి. ఈ వీక్ ఇదనమాట. నెక్స్ట్ వీక్ వచ్చేసి ఇంకో ఆయిల్ చెప్తాను, అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. చూసారు కదండి, కరివేపాకు వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది మనకి. ఇది ఆయిల్ రెడీ అయిందని తెలుస్తుంది. ఎలాగంటే అదే కరివేపాకు వాసన వస్తుంది అనమాట. ఇది అలాగే చల్లగా అయిపోయింది. మీకు ఇప్పుడు కలర్ కూడా చూపిస్తాను చూడండి, లైట్ కలర్ గ్రీన్లో వస్తుందన్నమాట. ఇది చిన్నపిల్లలు ఎవరైనా రాసుకోవచ్చు. వీక్లీ 2 టైమ్స్ అయినా రాసుకోవచ్చు, 4 టైమ్స్ అయినా రాసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ అంతా రాసుకుని తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటాను. అదే 1 డే అంతా ఉంచి హెయిర్ వాష్ చేసుకుంటాను. ఇలా చల్లగా అయిన తర్వాత మా పాపకు రాస్తున్నాను చూడండి. ఫస్ట్ దాని హెయిర్ అలాగుండి ఇంకా చిన్నదే ఉండేది. నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు నేను హెయిర్ బాగా కట్ చేస్తాను సెలవులకి. ఇంకా అలా కొద్దిగా స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా రాస్తూ ఉంటాను అదే ఆయిల్. ఎవరైనా రాసుకోవచ్చు. హెయిర్ అయితే చాలా చాలా బాగా పెరుగుతుంది. ఫస్ట్ మీరు ఒక మెజర్మెంట్ తీసుకోండి, అంటే హెయిర్ ఎంత ఉందని. 1 మంత్ తర్వాత కూడా చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. మా బాబుకి, మా పాపకి, నేను అలాగే మా హస్బెండ్కి కూడా అదే రాస్తాను. ఇలా రాసిన తర్వాత కూడా హెడ్ మసాజ్ అంటూ ఇవ్వాలి. మనం రాసిన వెంటనే ఇలా చుట్టేసి పట్టేసుకున్నాం కదా, హెడ్ మసాజ్ అయితే 5 మినిట్స్ వరకైనా ఉండాలి, అప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందన్నమాట. ఆయిల్ వచ్చేసి హెయిర్ మొత్తం అప్లై చేస్తాను. ఇప్పుడు నేను చూపించిన విధంగా మసాజ్ చేయండి. అలాగే మసాజ్ చేసిన తర్వాత జడ అయితే ఇలా వేసుకోవాలి. చిన్నప్పుడు మనం వేసుకునేవారం కదా, ఇలా వేసుకుంటే హెయిర్ గ్రోత్ బాగా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇలాగ మా బాబు కూడా నాకు రాయమని అడిగితే నేను తనకు కూడా రాస్తాను. ఇలాగ మా బాబుకి కూడా రాసి మసాజ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ నా హెయిర్ చూసారు కదండి, నేనైతే ఇంకే ఆయిల్ యూస్ చేయను. ఇంట్లో కొన్ని అప్పటికప్పుడు నేను హెయిర్కి రాసుకోవాలి అనుకుంటే నేను అప్పుడే రెడీ చేసుకుని స్టాక్ ఉంచుకోవాలి అనుకుంటే 1 వీక్ వరకు మీరు చేసుకోండి. నెక్స్ట్ మనం అప్పటికప్పుడు చేసుకొని హెయిర్కి రాసుకుంటేనే బాగుంటుంది. నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి, మీ హెయిర్ డెఫినెట్గా పెరుగుతుంది. ఇలా జుత్తంతా ఆయిల్ రాసుకొని 5 మినిట్స్ మసాజ్ చేసుకుని హెయిర్ అయితే ఊడదండి, 1-2 ఎక్కడ వస్తుంది, ఇది కామన్. ఇది అయితే హెయిర్ కూడా పెరుగుతుంది, చాలా చాలా బాగుంటుంది. నేను 2 పాయలు తీసుకొని కూడా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకున్నాను. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకొని ఇలా జడ వేసుకొని ఫోల్డ్ చేసుకొని రబ్బర్ పెట్టుకోవాలి. ఇలాగైతే మీ హెయిర్ పెరుగుతుంది డెఫినెట్గా. హెయిర్ రాసి పైన ఫోల్డ్ చేసి క్లిప్ పెట్టేసుకోవడం కాదు, ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుని రబ్బర్ పెట్టేసుకోవాలి. ఇలాగైతే హెయిర్ డెఫినెట్గా పెరుగుతుంది. ఇలానే వీక్లీ 2 టైమ్స్ చేయండి. నా వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.